హాయ్ అండి. అందరికీ నమస్తే. మళ్ళీ మా పార్క్ దగ్గర హడావిడి మొత్తం గడబడి నేను చెప్తూ ఉంటాను కదా! ఇక్కడైతే మాత్రం సింగపూర్‌లో మన ఇంటి దగ్గర ఉన్నట్టు ఉంటదండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంట్లో ఉండి, సాయంత్రం పిల్లకాయలు ఎత్తుకొని పార్క్‌కొచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు మనతో పలకరించే పిలుపు ఉంటది చూడండి. అది మన ఇంటి దగ్గర ఉన్నట్టయితే ఉంటది. ఇంకెక్కడైతే ఫెస్టివల్ ఏంటో మీకు చెప్తాను చూడండి. మా ఇంటి దగ్గర ఉన్న షెడ్ దగ్గర మొత్తానికైతే తెర మీద సినిమా ఏసి పిల్లకాయలు పార్క్‌కెళ్ళకుండా బంధించేశారు. ఎందుకనుకున్నారు? ఇక్కడ చిన్న పిల్లకాయల దినోత్సవం అండి. అంటే చిల్డ్రన్స్ డే అంట సింగపూర్‌లో. అందుకే ప్రతి సంవత్సరం సింగపూర్‌లో చిల్డ్రన్స్ డే టైమ్‌లో ఇలాంటి ఒక ఫెస్టివల్ జరుపుతారంట. మూవీ వేసి పిల్లకాయల్ని బంధించేయడం. ఇంకిక్కడైతే మాత్రం బంధించినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి రూ. 3 టికెటు. టికెట్ గూడా మనకిక్కడ కౌంటర్‌లు ఉండవు. ఇక్కడ గోడకు పెట్టిన స్కానర్‌లతోటి మన ఫోన్‌లో స్కానర్లు తీసుకొని మాత్రమే మనం టికెట్ బుక్ చేసుకోవాలి. ఇంక టికెట్లు బుక్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళని లోన 4 పక్కల టెర్రలు కట్టేసి లోన ఉంచేత్తారేమో అని అనుకున్నానండి. అలాగేమి కాదు ఫ్రీగా అయితే మాత్రం చూపిస్తున్నారు. ఇంకిక్కడైతే మాత్రం మా ఏరియాకి 10 ఊర్లకి మినిస్టర్ ఎవరో మీకు చూపిస్తాను. ఈవిడేనండి మినిస్టరు. అసలావిడ మినిస్టర్ అనే విషయం గూడా నాకు తెలీదు. మినిస్టర్‌లు గూడా ఎంత సింపుల్‌గా, ఎంత అందరితో ఎంత హ్యాపీగా ఉంటారని గూడా అస్సలు తెలీదు. అందులో దేశం కాని దేశంలో అలాంటి వాళ్ళొచ్చి మనతోటి హాయ్, బాయ్ అని పలకరించడంలో నేనింకా ఆనందంగా ఉన్నాను. ఇలాగేనండి మనం ఎక్కడ మంచితనం ఉంటే ప్రతి ఒక్కళ్ళు మనతో అంత మంచితనంగా ఉంటారు. దేనికైనా సరే ఈ ఊరికి భాషకి ప్రాబ్లమ్ లేదు. మనిషికే ప్రేమ. భాష అయితే మాత్రం ఇక్కడ ఏ ప్రాబ్లమ్ అయితే లేదు. ఇలాంటి ఫెస్టివల్‌లో మేము ఇలాంటివి ఎన్నో విషయాల్లో నేను ఈ ఊర్లోనైతే మాత్రం పాల్గొనడం అయితే జరిగిందండి. ఇంకిక్కడైతే చూసారు కదా! పిల్లకాయలతో పాటు తల్లిదండ్రులు కూడా చాలా సీరియస్‌గా అయితే సినిమా అయితే చూసేస్తున్నారు. ఇంకొక్కటైతే మాత్రం ఆ సినిమా అయితే నాకస్సలు బుర్రకెక్కట్లేదు. ఎందుకంటే మొత్తం ఇంగ్లీష్ కాబట్టి. ఇంకిక్కడైతే మేనేజ్‌మెంట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు మినిస్టర్‌తో కలిపి ఉన్నారు చూసారు కదండీ! వీళ్ళందరూ గాని, ఇంకా మినిస్టర్ గూడా వాళ్ళతో పాటు కూర్చొని ఫోటోస్ తీసుకోవడం అస్సలు ఎక్సలెంట్ అయిపోయిందన్నమాట. ఆవిడకైతే నిజంగా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇంకిక్కడైతే చూసారు కదా! ఇతను గూడా ఆ మేనేజ్‌మెంట్‌లో ఉన్న ఒక అన్నయ్య మాట. ఇంకిక్కడైతే మాత్రం మినిస్టర్ ఎవరని అనుకుంటున్నారా? 10 ఊర్లకి మనకి ఇంటి దగ్గర కార్పొరేటర్ ఎమ్మెల్యేలు అంటారు కదా! ఆ పొజిషన్‌లో ఉన్న మేడమ్ అండి ఆవిడి. ఇంకెలాంటి మంచి వీడియోలు మీ ముందుకు రావాలంటే మనం లైక్ చేయాలి బండి కదా! మీద తెర కట్టి సినిమా అయితే యేశారు. నాకివన్నీ చూస్తే నా చిన్నతనం అయితే గుర్తొస్తుందండి. ఎందుకంటే ఇలాంటి నేల టికెట్‌లో నా చిన్నతనంలో మా ఏరియాలో చిరంజీవి గారి సినిమా యేసేవారు. అప్పుడ్లో అతని సినిమాలు చూడడానికైతే మాత్రం ఇలాగే నేల టికెట్‌లో కూర్చొని మరీ చూసేసేవాళ్ళం. ఇంకెక్కడైతే మాత్రం చూసారు కదా! మనలాగా ఉండే మేట్స్ గూడా ఆల్‌మోస్ట్ వాళ్ళతో పాటు ఓనర్స్‌తో పాటు కూర్చొని గూడా సినిమా చూస్తున్నారు. ఇక్కడ మనిషికి తేడా లేదండి. భాషకి తేడా లేదు. మనిషికి తేడా లేదు. అంతా అంత ప్రేమగా మనతో ఉంటారు. ఇంకెక్కడైతే పిల్లకాయలకు కావాల్సిన ప్రతి ఒక్క వస్తువులు చూసారు కదా! తిన్న వస్తువులు కానించి ఆడుకున్నవన్నీ గూడా ఇక్కడైతే మనకు సప్లై చేయడం అయితే జరుగుతుందన్నమాట. అంతేకాదు మనకి ఒకవేళ టికెట్ తీసుకోవాలని టికెట్ తీసుకోకుండా వచ్చాను గానీ, అయినా సరే ఆల్‌మోస్ట్ నాకు అన్నీ ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. చూసారు కదా! ఎన్ని కావాలంటే అన్ని మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇన్ని లెక్క అని ఏం లేకుండా ఎన్ని కావాలంటే అన్నయితే మాత్రం తీసుకోవచ్చు. నాకైతే మాత్రం మా పాపకైతే ఎన్నో లాలీపాప్‌లు గూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇంకెక్కడైతే మాత్రం ప్రతి ఒక్కళ్ళకి గూడా ఇలాగ వాళ్ళే తీసుకెళ్ళి చేతిలో ఇచ్చి మరి పంచుతున్నారన్నమాట. వీళ్ళంతా ఒక టీమ్. ఈ టీమ్ నడిపించే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ಎಲ್ಲರಿಗೂ హాయ్ హాయ్. హాయ్ హాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎంత మంచోళ్ళో ఇక్కడ అందరూ ఫ్రెండ్లీగా వచ్చారన్నమాట. ఏమన్నా ఇలాంటి ఛానల్స్ మోడల్ మోడల్‌గా తయారు చేసి సూపర్ బ్యూటిఫుల్ చేసి మరి ఇలాంటి ఎప్పుడు